కానీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినో నీకు తెలుసు మాకు తెలుసు గుండెమండిన నిరుద్యోగులను అడిగితే తెలుస్తుంది ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయో ఎన్ని పేపర్ లీకేజీలు అయినాయో ఎన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయో అది వాళ్ళని అడిగితే తెలుస్తుంది అధ్యక్ష ధరణి గురించి కూడా మాట్లాడుకోవాలి ధరణి లక్షల మంది రైతాంగానికి కంటి మీద కునుకు లేకుండా చేసింది పంచాయతీలు పెట్టింది అన్నదమ్ముల మధ్య గొడవలు పెట్టింది ఇరుగు పొరుగు మధ్య గొడవలు పెట్టింది హత్యలకు కూడా దారితీసింది అటువంటి ధరణిని ప్రక్షాళన చేస్తామని చెప్పినాము ఆ దిశగా మా ప్రయత్నం కొనసాగుతుంది కమిటీ చేసినాం మా సీనియర్ మంత్రుల నాయకత్వంలో అధికారులతోటి కమిటీ చేసినాం ఖచ్చితంగా ధరణిలోని లోపాలను సవరిస్తాం అవసరమైతే ప్రక్షాళన చేస్తాం రివ్యూ సందర్భంగా నేను కూడా అక్కడ ఉన్నా మా ముఖ్యమంత్రి గారు ఒక వ్యాలిడ్ పాయింట్ అక్కడ లేవనెత్తినారు అధ్యక్ష ఎక్కడనో టెరాసిస్ అనే సంస్థ ధరణి యొక్క మాస్టర్ కి దాని చేతిలో ఉంది అది విదేశీ సంస్థ దాని మూలాలు ఎక్కడున్నాయో దాని డైరెక్టర్లు ఎవరో దాని ఓనర్లు ఎవరో కూడా ఎవరికి తెలియదు మరి ఒక విదేశీ సంస్థకు మన భూభాగంలో భారత భూభాగంలో ఆస్తుల విలువ మనుషుల సమాచారం అంతా కూడా ఇస్తే అది దేశ సమగ్రతకు ముప్పు కాదా అని చెప్పి ఆ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రశ్న లేవనెత్తిరు అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వానికే ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఉండాలని చెప్పి అది మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వ కంట్రోల్కి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చిన ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని చెప్పి ఇప్పుడు తెలియజేసుకుంటా ఉన్నాం ఆర్థిక క్రమశిక్షణ గురించి కూడా మళ్ళీ మనం మాట్లాడుకోవాలి ఏ ప్రభుత్వమైనా పారదర్శకంగా ఉంది అంటే దానికి ఎగ్జాంపుల్ శ్వేతపత్రం ప్రకటిస్తుంది అధ్యక్ష ఆర్థిక శ్వేతపత్రం మేము ప్రకటించినాం విద్యుత్ మీద శ్వేతపత్రం ప్రకటించినాం ఎంత నిష్పక్షపాతంగా ఉన్నామో ఇది ఒక్కటి చాలా అధ్యక్ష మా ప్రభుత్వం లైన్ ఎట్లా ఉండబోతుంది మా ప్రభుత్వం భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమాలు చేస్తుంది ప్రజాపాలన ప్రజా సంక్షేమమే దృష్టిగా మా పాలన కొనసాగుతుంది దాపరికం ఉండదు మాకు ఏ విషయం కూడా ప్రజలతో చర్చిస్తాం ఈ అసెంబ్లీ సాక్షిగా నిర్ణయాలు ఉంటాయి ఈ అసెంబ్లీ సాక్షిగా డిబేట్ జరుగుతుంది ప్రతిపక్ష సభ్యులకు కూడా సముచిత సమయం ఇస్తాం వాళ్ళకి కావాల్సినంత సమయం ఇస్తామని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది కానీ గతంలో ఏం జరిగింది అధ్యక్ష ఎన్ని వందల దొంగ జీవోలు వచ్చినాయి కుటుంబం కోసం కొన్ని జీవోలు అధికారుల కోసం కొన్ని జీవోలు ప్రజల కోసం కొన్ని జీవోలు ఎవరికీ కనబడకుండా మాయమైన కొన్ని జీవోలు ఇట్లా వేల జీవోలు ఆ రోజు ఎవరికీ తెలవకుండా ఇచ్చి ఎన్ని వందల ఎకరాల భూమిని హాంఫర్ట్ చేసిండ్రు అనేది కూడా లెక్కలు తేల్చాల్సిన సందర్భం ఇప్పుడు వచ్చిందని తెలియజేసుకుంటా ఉన్నా సీఎం కుర్చీ అంటే సింహాసనం కాదు అధికారం అంటే రాజరికం కాదు ఇదే కాంగ్రెస్ పార్టీ ఫిలాసఫీ అధికారం ఉన్నది ప్రజలకు సేవ చేయడానికి కానీ గత 10 సంవత్సరాల్లో ఏం జరిగింది అధ్యక్ష ప్రగతి భవన్లో పాలన జరిగింది రజనీకాంత్ గారు డైలాగ్ ఒకటి ఉంటుంది చాలా మందికి తెలిసే ఉంటుంది పంచ్ డైలాగ్ అప్పుడప్పుడు